కర్ణాటక నుండి వచ్చినటువంటి వారికి, తమిళనాడు నుండి వచ్చినటువంటి వారికి, అనేక మంది 1988 నుంచి ఈ సంస్థలో పాలు పంచుకున్నటువంటి విశిష్టమైనటువంటి డాక్టర్లు, టీచర్సు, ఇతరులందరికీ కూడా కడప గడప నుంచి స్వాగతం, సుస్వాగతం. చాలా ఆనందంగా ఉంది సార్. కడపలో ఇంతమంది వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు, జన విజ్ఞాన వేదిక నాయకులు అంతా రావడం. నేను ఫోన్ చేసినప్పుడు కొంతమంది అనడం ఏంటంటే కడప బాంబులు ఎట్రావాలి కడపకు అన్నారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, కడప అభిమాన బాంబు, ప్రేమమైనటువంటి బాంబు, చాలా ప్రియాతి ప్రియమతో కూడుకున్నటువంటి వారు, చాలా దగ్గరికి తీసే మనస్తత్వం కలిగినటువంటి కడప. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, కార్యక్రమం ఇప్పటికే లేట్ అయింది సార్, కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బి సురేష్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. మీ కరతాళ ధ్వనుల మధ్య, ఎందుకంటే చప్పట్లు లేకపోతే ఉత్సాహం ఉండదు. ఎవరికైనా కానీ అభినందన, ప్రోత్సాహమే సంస్థలో పనిచేసేదానికి కానీ ఇంకోదానికి ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ గోపాల్ నాయక్ గారిని రావాల్సిన కోరుతున్నా. ఆయన పీరియడ్లో చాలా బాగా కష్టపడి పనిచేశాడు కాబట్టి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జన విజ్ఞాన వేదికకు దశ దిశ, ఇంత వయసు వచ్చినప్పటికీ మొండిగా తిరుగుతూ జన విజ్ఞాన వేదికను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మాకు చాలా ఆరాధ్యుడు, శత్రుత్వానికి సుదూరంగా ఉండే వ్యక్తి, పొగడ్తలకు ఇంకా దూరంగా ఉండే వ్యక్తి. యాక్చువల్గా పొగడను నేను, నాకు కూడాలనిపిస్తుంది. ఈరోజు బ్రహ్మారెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీ కరతాళ్ళ వద్ద. అలాగే వైవి యూనివర్సిటీ కార్యక్రమాలకి నిలవుగా ఉంది. రిజిస్ట్రార్ అయినటువంటి పద్మజ మేడం గారిని పిలుస్తానే సంతోషంగా ఈ కార్యక్రమానికి వచ్చేదానికి సుముఖత తెలియజేసినటువంటి వ్యక్తి, వారిని పద్మజ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఒకప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తుంటే డప్పుల చప్పుళ్ళు తోటి చెవులు రంధ్రాలు పడే కర్ణవేరి. మరి ఎందుకో మా డబ్బిస్టులంతా కూడా చాలా గమ్ముకున్నారు. డప్పులు ఉన్నోళ్ళు కూడా వాయించడంలే, కరతాల ధ్వనులు రావడంలే. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా ఎవరైనా డప్పిస్టు ఉన్నట్టయితే డప్పులు తీసుకొని వారిని ఉత్సాహపరిస్థితిగా కోరుతున్నా. అలాగే అడిషనల్ కమిషనర్ గారు శ్రీ కె రాకేష్ చంద్ర గారు ఇటీవల మా సుధాకర్ గారు రిటైర్డ్ అయినప్పుడు వచ్చి ఉన్నారు. ఆయన చూసి ఎవరో స్టూడెంట్లే అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మా సురేష్ గారు కూడా అన్నారు, ఎవరు అక్కడ వచ్చిన్నారే కూర్చున్నారే స్టూడెంట్ లాగా ఉన్నారే అని అన్నారు. కాదయా మా అడిషనల్ కమిషనరు అని చెప్పారు. ఆయనకి మేము ఆహ్వానించకపోయినప్పుడు ఎంత సంతోషంగా ఆనందంగా ఒప్పుకోవడం. రెండోది నేను వస్తా సార్, ఇటువంటి నాకు ఇష్టమని చెప్పినటువంటి వ్యక్తి, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా సార్ మీ కరతాళ ధ్వనుల మధ్య. అలాగే ఇటీవల కాలంలో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారితో కలిసి అద్భుతమైన కార్యక్రమాలు చేసేదానికి తన సహాయ సహకారాలు తోడ్పాటు అందించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ వెంకటరామరెడ్డి గారు. ఆర్ట్స్ వైవి యూనివర్సిటీలో 600 మందితో ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. అలాగే రిమ్స్లో 200-300 మెడికోస్ తోటి. నెక్స్ట్ డేట్ మళ్ళా
ఆర్ట్స్ కాలేజీలో 4-5 కాలేజీల నుంచి ఎన్ఎస్ఎస్ తరఫున 500-600 మందిని పిల్లపి అద్భుతమైన కార్యక్రమం చేశాం. అలాగే ఉమెన్స్ కాలేజీలో అంటే ఇలాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమం చేసానికి చాలా సహకరించినటువంటి వ్యక్తి వెంకటరామిరెడ్డి గారు. ఆయన శాస్త్రీయ దృక్పథం మీద చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తులో ఈ శాస్త్రీయ దృక్పథాన్ని గురించి విపరీతంగా బాగా జనానికి అందించాలని ఆలోచన ఉన్నారు. కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంటు, జన విజ్ఞాన వేదిక అతి ముఖ్యులైనటువంటి వారు తులసి విష్ణుప్రసాద్ గారి గురించి మన కృష్ణాజీ గారు బాగా చెప్తూ ఉంటారు, జేవీవీకి చాలా ఇదని. కాబట్టి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే కర్ణాటక నుంచి జన విజ్ఞాన వేదిక ఇతర సంస్థలను కోఆర్డినేట్ చేసే వ్యక్తి శ్రీ బసవరాజు గారిని వేదిక మీదకి రావాల్సిగా కోరుతున్నాం సార్. అలాగే శ్రీమతి ఎన్ రాజలక్ష్మి గారు జాతీయ అధ్యక్షురాలు. ఆమె హైదరాబాద్లో ఉంటూ జేవీవీకి చాలా కష్టంగా అలాగే జాతీయ జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి